1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా నెయ్యి పిండి కలుపుకోవడానికి, కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు, చపాతీ ముద్దలాగా కలపాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలపాలి. గట్టిగా చపాతీ ముద్దలాగా కలపాలి. ఏమైతే గోధుమ పిండి, నెయ్యి, కొద్దిగా అంటే కొద్దిగా స్వీట్ కాబట్టి ఉప్పు వేసి గట్టిగా ముద్దలాగా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇలా గట్టిగా కలపాలి. ఇప్పుడు చిటినీలో ఎలా చేయాలో చూపిస్తా. ఇలా ఎంత పిండి ఉంటే అంత ఈ చిటిమీలా చేసి ముందుగా చేసి పెట్టుకోవాలి. లేకపోతే మన అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళంటే ఖాళీగా ఉన్న టైంలో ఇవి చేసి పెట్టేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా పర్వాలేదు. అయితే కొంచెం ఆరితే మంచి టేస్ట్ ఉంటుంది. చిటినీల పాయసం అప్పట్లో బాగా చేసుకునేవాళ్ళు. ఇలా పిండి మొత్తం చేసుకోవాలి. చూపిస్తాను దగ్గరగా. ఇవి నేను మొత్తం చేసి ఫ్యాన్ కింద ఆరబెడతాను. ఇలా పిండి మొత్తం చేసి పెట్టుకోవాలి. అంటే ఒత్తుల్లాగా సన్నగా. ఈ విధంగా చేసిన చిమిటీలు మీరు ముందుగా చేయాలనుకుంటే ఒక 2 గంటల ముందు తయారు చేసుకొని ఎండలో పెట్టుకుంటే పొడి పొడిగా వస్తాయి. లేకపోతే మీరు ఉదయం తయారు చేసి పెట్టుకుంటే సాయంత్రం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి నైట్ ఫ్యాన్ కింద క్లాత్ కప్పి ఆరబెట్టి రేపు ఉదయం మీకు చేసి చూపిస్తాను చిమిటీల పాయసం. ఏం లేదు, కొద్దిగా పిండి తీసుకొని ఇవే చిమిటీలు ఆరబెట్టాలి, ఆరాలి.